స్తోత్రం. మీ అందరికీ వందనాలు. అది పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని వాక్యం అనేది మనం తెలియజేసుకున్నట్లయితే అపోస్తులైన కార్యములో 8వ అధ్యాయము 28వ విషయం అనేది మనం చదువుకుందాము. అతను శాస్త్రజ్ఞానాలే. అయితే అతడు తిరిగి వెలుస్తుండగా తన రాత మీద కూర్చొని ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుతున్నాడు. ఎవరు ఆయన అంటే ఆరాధించుటకు నమస్కుడు యెరూషలేముకి వెళ్తున్నాడంట. ఆరాధించుటకు ప్రార్థనకు యెరూషలేము వెళ్తుంటే దేవుని యొక్క ఆత్మశక్తి దేవుని సేవకుడు అయిన ఫిలిప్పుతోటి మాట్లాడింది. పలానా మార్గంలో అరణ్య మార్గంలో ఒక రథం వెళ్తుంది. రథం మీద ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. ఆయన చదివే గ్రంథం మీద నువ్వు తెలుసుకోమని ఫిలిప్పును పంపించినప్పుడు ఫిలిప్ ఏమని అంటున్నాడంటే నమస్కాడికి ఆడికి వెళ్ళి ఫిలిపు దగ్గరకి పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుతున్నదా, నువ్వు చదివింది గ్రహించున్నావని అతన్ని అడగగా, అంటే దేవుని సేవకుడు వెళ్ళి రథం దగ్గరికి వెళ్ళి ఆ నమస్కుని అడుగుతున్నాడు, నువ్వు చదివిస్తున్నది గ్రంథం ఏంటిదంటే ఇది యెషయా గ్రంథం అన్నాడు. యెషయా గ్రంథం, ఈ గ్రంథం చదివితే నువ్వేం గ్రహించుకున్నావు అని అడిగితే ఆయన ఏమన్నాడంటే, ఎవడైనా నాకు త్రోవ చూపించుకుంటే నేను ఎలా గ్రహించుకోగలను అన్నాడు. ప్రేమనే దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ఆరాధనకి వెళ్తున్నామంటే, చర్చిలకు వెళ్తున్నామంటే, దేవుని సన్నిధికి వెళ్తున్నామంటే నువ్వు చదివింది నువ్వు వినదే నువ్వు గ్రహించుతున్నావా అని నువ్వు దిద్దుబాటు చేసుకుంటున్నారు. కొంతమంది వాక్యం వినేవారు, కొంతమంది లైవ్లో చూసేవారు, కొంతమంది టీవీల ద్వారా లైవ్లో చూస్తున్నారు, ఎన్నో ప్రసంగాలు అంటున్నారు. కానీ చదివింది నువ్వేం గ్రహించుతున్నావు? చదివింది ఏమని గ్రహించుతున్నావు అంటే ఆయన అంటున్నాడు, ఎవడైనా నాకు త్రోవ చూపించుకుంటే నేను ఎలా గ్రహింపగలను అన్నాడు. చూసారా, ప్రేమని దేవుని బిడ్డరా, మనం చదివినంత మాత్రాన మన గ్రహింపు రాదు. మన వాక్యం చదివినంత మాత్రాన, విన్నంత మాత్రాన, లైవ్లో చూసినంత మాత్రాన, టీవీలో చూసినంత, ఎన్ని ప్రసంగాలు చూసినా గ్రహింపు శక్తి రాదు. అందుకనే గ్రహింపు శక్తి రాకుండా ఏమన్నా నేను ఎలా గ్రహింపగలను? ఎవడైనా నాకు త్రోవ చూపించుకుంటే, అంటే త్రోవ చూపించేవారు ఎవరు కావాలన్నాడు. నన్ను నడిపించే నాయకుడు కావాలి, నాకు ఒక మార్గం చూపించేవాడు కావాలి. శ్రమలో ఉన్నప్పుడు, కష్టం ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు, ఇరుకుల్లో ఉన్నప్పుడు, వ్యాధులు ఉన్నప్పుడు, కుటుంబ సమస్యలు ఉన్నప్పుడు, కుటుంబ సమస్యల నుంచి, ఒక అపాయం నుంచి ఏదో పొందాలంటే మార్గం చూపించే ఒక సేవకుడు కావాలని అక్కడ దైవ వాక్యం అనేది తెలియజేస్తుంది. ప్రేమని ఏం బిడ్డారా, అప్పుడు ఆ కూర్చున్న రాత్రి మీద కూర్చున్న వ్యక్తి కాడికి వెళ్ళి ఈ ఫిలిపు కూడా కూర్చొని అతనితో కొన్ని విషయాలు, నీ కొరకు మరణం నుంచి తిరిగి లేచిన వారు ఎవరు, నీ కొరకు ప్రాణం పెట్టిన వారు ఎవరు, శిలువలో రక్తం చిందించింది ఎవరు, నీ కొరకు బలియాగం జరిగింది ఎవరో నిన్ను రక్షించేవాడు ఎవరు లేరు. నీ పాపాలకి విమోచన కలగాలంటే, నీ పాపాలకు ప్రాయశ్చిత్తం కలగాలంటే యేసు క్రీస్తు ఆయన గొర్రెపిల్లగా వచ్చి నీ కొరకు వధించబడిన గొర్రెపిల్లగా ఆయన వధించబడ్డాడు. కాబట్టి నీకు రక్షణని ఈ పిలుపు ఆ నమస్సు ప్రసంగం చేశాడు. ఏమనుకుంటాడంటే నా వారసుడు ద్వారా నాకు రక్షణ ఉందనుకున్నాడంట. అంటే చాలామంది ఒక ఉదాహరణ అనుకుంటారు. మా తల్లిదండ్రులు కూడా ఏమనుకున్నారంటే, మా నాన్నగారు నా పెద్ద కుమారుడు ద్వారా నాకు రక్షణ ఉందన్నాడు. మా తల్లిగారు ఏమన్నాడు, చిన్న కుమారుడు ద్వారా రక్షణ ఉంది. అంటే ఇది తలకోడు కోరి పెట్టి వాళ్ళ కర్మలు చేస్తే పరలోక రాజ్యం ఉందని అనుకుంటారు. అయితే పరలోక రాజ్యానికి చేర్చాలంటే ఒక వార్చుడు పుట్టాలి. ఆ వార్చుడు ద్వారాగా మనం పరలోక రాజ్యం. ఆ వార్చుడు ఎవరై అంటే పాపము లేని వాడై ఉండాలి. పాపం ద్వారా జన్మించిన వాడి ద్వారా మోక్షం లేదు, పాపం ద్వారా జన్మించిన వాడి ద్వారా రక్షణ లేదని యేసుక్రీస్తు పరలోకం నుంచి ఏమన్నాడంటే యెషయా గ్రంథంలో ఉంటది, మనకు ఒక కుమారుడు అనుగ్రహింపబడుతున్నాడు, ఆయన మీద రాజ్యభారం మోపబడిందని యెషయా ప్రవక్త చెప్పినట్లుగా 9వ అధ్యాయంలో రాయబడింది. ప్రేమను దేని బిడ్డలారా, ఈ యొక్క నీ పాపాలకి ప్రాయశ్చిత్తము, నీ యొక్క దోషాలకి విమోచన, నువ్వు పాపంలో ఉన్నప్పుడు, దోషంలో ఉన్నప్పుడు నీ కొరకు బలియాగం జరిగింది ఎవరు?
సిలువ రక్తం సిందించింది ఎవరు, చనిపోయి మరలా తిరిగి లేచింది ఎవరు అని ఆ నమస్కుడికి ఈ పిలుపు ప్రసంగం చేస్తే ఈ మొత్తం గ్రహించేవాడంటే, అయ్యా రక్షణ పొందాలి, బాప్టిజం తీసుకోవాలంటే నాకు ఇంకేమైనా ఆటంకం అని అడిగాడంట. నేను రక్షణ పొందాలనుకుంటే బాప్టిజం తీసుకోవాలి ఇప్పుడే. ఇంత సత్యాన్ని బోధించినప్పుడు నేను ఎవరి ద్వారా రక్షణ ఉందనుకున్నా, రాజు ద్వారా రక్షణ ఉందనుకున్నా, వాళ్ళ ద్వారా రక్షణ ఉందనుకున్నా, కుమారుడు ద్వారా, ఏళ్ళ ద్వారా రక్షణ ఉందని అని అనుకొని ఊహించి నేను నడుతున్నా. కానీ ఎంత సత్యమైన మన కొరకు సిలువలో మరణించిన క్రీస్తే ఉన్నాడు, ఆయన ద్వారా మనకు రక్షణ ఉందని సంగతి నాకు తెలియదు, నీకు నాకు ఇప్పుడు బాప్టిజం కావాలని అడిగాడంట. ఆ రాజు అక్కడ అడవిలో ఆపేసి నీళ్ళు ఉన్న చోటు కాడికి వెళ్ళి దేవుని యొక్క వాక్య దేవుని నామాన్ని బట్టి ఈ పిలుపు నమస్కుడికి బాప్టిజం ఇచ్చినాడు. దేవుని స్తోత్రం. ఇంత చరిత్ర ఉందో యేసుక్రీస్తు గురించి. అందుకనే ఎవడైనా నాకు త్రోవ చూపించుకుంటే నేను ఎలా గ్రహింపగలను? త్రోవ చూపించేవారు కావాలి. నేను ఒక శ్రమలో ఉన్నప్పుడు, ఒక పాప నిన్ను ముట్టడేసినప్పుడు, ఒక దోషం నీ చిక్కులో ఉన్నప్పుడు, నువ్వు గుడ్డివాడిగా ఉన్నప్పుడు, గుడ్డివాడిగా మనం నడిచినప్పుడు యేసుక్రీస్తు ఉన్నాడు. నువ్వు శిలం కోనేటికి వెళ్ళి కడుక్కో. శిలం కోనేటంటే దేవుని చేత పంపబడినవాడు అర్థం అని గుడ్డివాడికి బురద చేసి కళ్ళక రాసి శిలం కోనేరు అంటే దేవుని చేత పంపబడిన వాడికి అడిగి వెళ్ళి ఆ పందులో కడుకు అని చెప్పాడు. ప్రేమని దేని వెళ్ళరా, నీవు రక్షణ విషయంలో ఎవడైనా త్రోవ చూపించుకుంటే, ఎవరైనా మార్గం చూపించుకుంటే, నేను ఎలాగ నడవాలని నాకు తెలియనప్పుడు సత్యాన్ని బోధించి నడిపిపోతే, నేను నడవలేకపోతే, నడిపించే నాయకులు లేకపోతే నేను ఎలా గ్రహించుకుని అప్పుడు దేవుని నామాన్ని బట్టి బాప్టిజం ఇచ్చాడు పిలుపు. చూడండి దేవుని వాక్యంలో అపొస్తలుల గారి 10వ అధ్యాయంలో 1వ వచనంలో ఒక మాట ఉన్నది. ఇటలీ పట్టణంలో శతాధిపతి అయిన కొరినేలు ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన దేవుని యందు భయం ఉందంట. ఆయనకి కొరినేలు దేవుని యందు భయం ఉందంట. ఇంచుమించు 3 గంటల సమయంలో పగలు దేవునితో అతను ప్రత్యక్షమయ్యి కొరినేలు అన్న పిలుచు దర్శనం అంటే కళ యందు తేటగా కనపడిందంట. ఈ ధ్యాసోసరాడు ఆ దూతకెళ్ళి ఏమని అడిగినప్పుడు ఆ దూత ఉంటుంది, ఫలానా ప్రాంతంలో దైవజనుడు ఉన్నాడు, ఆయన పిలిపించుకొని నీకు వచ్చిన దర్శనాలు ఆయనకి వివరించు. ఏమని మాట్లాడుతుందంటే, నువ్వు చేసిన ధర్మకార్యాలు, నీ యొక్క ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన దేవుడి సన్నిధికి చేర్చబడ్డాయి. కానీ నీకు వచ్చిన దర్శనానికి వివరించాలంటే ఆత్మశక్తిన దైవజనుడు కావాలి. ఆత్మపూరుడైన దైవశక్తి కలిగిన వాడు, దేవుని పిలుపున్నవాడు దైవజనుడు ఆయన కావాలి. ఆయన వద్ద ఆయన్ని ఇంటికి పిలిపించుకొని నీకు వచ్చిన దర్శనాలు కలమతో ఆయన చెప్పు, ఆయన అనంతం నీకు చెబుతున్నాడని దేవుని దూత ఆయన కొరినేలుతోటి మాట్లాడినట్టు కూడా మనము చూస్తున్నాం. 22వ అధ్యాయంలో 10వ అధ్యాయం 22వ వచనంలో ఏమంటుందంటే, ఆయన ఆ పరాంతంలో ఎలాంటి వాడంట, 10వ అధ్యాయం 22వ వచనం, అందుకు వారు నీతిమంతుడైన దేవునికి భయపడేవాడు, యూదులు జనులందరి వలన మంచి పేరు పొందిన వాడే ఉన్నాడంట. చూసారా, కొన్ని నెలలు అసమటవాడంట. దేవుని యందు భయం కలిగి ఉన్నాడు. ఒక మాట మాట్లాడటమైనా ప్రతి విషయంలో భయంతో ఉన్నాడంట. భక్తి చేయాలంటే మారు మనసు పొంది బాప్టిజం తీసుకుంటే మనలోకి ఉండాలంట భయం ఉండాలి. మాట్లాడేటప్పుడు భయం ఉండాలి. ఏదో ఒక మార్గాన్ని వెళ్ళేటప్పుడు భయం ఉండాలి. భయం లేని భక్తి చేస్తే ఆ భక్తి మనుషులకి మన ఏ నడిపించదు. అందుకని కొరినేలు నీతిమంతుడైన దేవుడికి భయపడ్డాడట. దేవునికి భయపడిన వాడు ఆయన ప్రాంతంలో మంచి పేరు పొంది ఉన్నాడంట. దేవుని స్తోత్రం. మనకి ఏం పేరు ఉండాలి? కుటుంబంలో మంచి పేరు ఉండాలి. మన వెళ్ళే ఒక మార్గంలో మనం ఉండే ఏరియాలో మంచి పేరు పొందాలి. మంచి పేరు రావాలంటే మనం ఏం చేయాలి? మంచి పేరు రావాలంటే మనం ఏం చేయాలి? మంచిగా ఉంటే మంచి పేరు వచ్చింది. నోటిని నాలుగుని కాసుకుంటే మంచి పేరు వచ్చింది. మనం ఉండే ఏరియాలో మంచి పేరు పొందాలి. ఈ కొరినేలు మంచి పేరు పొందిన వాడై ఉన్నాడంట ఆ ప్రాంతంలో. ఒకటి దేవునికి భయపడిన వాడు, రెండోదిగా మంచి పేరు పొందిన వాడై ఉన్నాడంట. ఇప్పుడు మనకు మంచి పేర్లు ఏమన్నా చెప్పండి. మంచి పేరు ఎలాగొచ్చింది?
గొడవలకి వెళ్తే వచ్చిందా, లేక పాపంలోకి వెళ్తే వచ్చిందా, ఆచారాల్లోకి వెళ్తే మంచి పేరు వచ్చిందా, పాపం చేస్తే మంచి పేరు వచ్చిందా? దేవుని యందు మన భయభక్తులు కలిగి నడుచుకుంటే మనకు మంచి పేరు మనకు వచ్చేసి. అందుకనే మంచి పేరు పొందినవాడు ఎవడట ఆ ప్రాంతంలో కొరినేలు మంచి పేరు పొందినవాడు అన్నాడు. ఏంటి మళ్ళీ కొన్ని జగడాలు ఉన్నాయి అనుకోండి, మానుకోవాలి. మళ్ళీ కొన్ని ఒక దోషాలు ఉన్నాయి అనుకోండి, మానుకోవాలి. మానుకుంటే మనకు మంచి పేరు వచ్చింది. అంతేగాని మానుకోకుండా మన నోటిని నేలకని కాపాడుకోకుండా ఉన్నట్లయితే మన మంచి పేరు మనము సంపాదించుకోలేము. అందుకని దేవుడి యొక్క సన్నిధిలో ప్రేమని దేవుడు బిడ్డారా మంచి పేరు పొందిన వాడై అంటారు. కొన్ని 24వ వచనంలో చదువుతుంది, 10వ వచనంలో పేతురు గారి దగ్గరికి ఒక ఇద్దరు మనుషులు పంపిస్తే పేతురు గారు కొర్నేలు గారి ఇంటికి వచ్చినట్ట. కొర్నేలు ఇంటికి రాడుతుంటే కొర్నేలు తన బంధువులు, స్నేహితులు, ముఖ్య ప్రాముఖ్య స్నేహితులందరినీ ఆ ఇంట్లో కూర్చోబెట్టుకున్నారంట. ఆ పౌలుగా అపస్తులు మరి అనగా పేతురు గారు ఆ ఇంట్లోకి రాడుతుంటే కొర్నేలు గారంట ఆయనకు శాశ్వతంగా నమస్కారం పడిపోయాడంట, పాదాల మీద పడిపోయాడు. దేవుని స్తోత్రం. అంత భయం కలిగినాడు. సేవకుడి చూస్తే ఏం చేశాడంటే శాస్త్రాత్మక నమస్కారం చేశాడంట. నమస్కారం చేసి అందున పేతురు గారి తీసుకుని ఇంట్లో కూర్చోబెట్టి ఆయనకు వచ్చిన దర్శనాలు మొత్తం చెప్పి అక్కడ అన్ని జనుల మధ్యలోనే ఆరాధన జరిపాడు. వాళ్ళందరూ అన్ని జనులు క్రైస్తవులు కాదు, అక్కడ ఉంది అన్ని జనుల మధ్యలో వాక్యం చెప్పి ఆరాధించలేనంట పరిశుద్ధాత్మ దేవుడు అన్ని జనులు అందరి మీద ఆత్మ కుమ్మరించబడిందంట. దేవుని స్తోత్రం. వీరందరూ అన్ని జనులే ఉన్నారు. అబ్రాహాము ఎవరు? అబ్రాహాము అన్యజనుడు. ఇస్సాకు ఎవరు? యాకోబు ఎవరు? రెబ్కా ఎవరు? లాబాను కూతురు. లాబాను కూతురు ఎవరు? లాబాను ఎవరు? అన్యజనులే. ఇస్సాకు ఎవరు? యాకోబు ఎవరు? ఏంది ఇలా చూసుకుంటూ వెళ్తే అన్ని జనుల మీద ఆత్మ కుమ్మరించబడ్డప్పుడు వారు దైవశక్తిని పొంది దేవుని గుర్తెరిగి దేవుడు సృష్టించారంట. పేతురు గారు ప్రసంగం చేస్తే 3000 మంది ఒక్క దినాన్ని రక్షణ పొందారు. ఒక్క దినాన్ని బాప్టిజం తీసుకున్నట్టు 3000 మంది తప్పు పొందారంట బాప్టిజం. దేవుని స్తోత్రం. వాళ్ళందరూ ఎవరు? వాళ్ళందరూ అన్ని జనులే. ఆత్మ కుమ్మరించబడినప్పుడు మన పాపంలోకి వెళ్ళలేము. ఆత్మ కుమ్మరించబడినప్పుడు మన నోటిని కాసుకుంటాం. ఆత్మ కుమ్మరించబడినప్పుడు మన నాలుకను మన ప్రవర్తన మొత్తం దిద్దుకుంటాం. ఆత్మ కుమ్మరించబడకపోతే ఆత్మశక్తి మనకు తాకపోతే మనకి ఏ భయం ఉండదు. అందుకని భయం లేని భక్తి చేయటం వల్ల ఇంట్లో సమస్య తేల్తాం. కొరినేలు భయం కలిగి భక్తి చేశారంట. దేవునికి దేవుని భయము ఏంటి? దేవునికి ఇచ్చే ఒక ఏంటి ఆత్మ ఆయన ఇచ్చే మేలు కారు చేయటం కానీ, దేవుని దశమాగులు ఇచ్చేవాళ్ళు కానీ, పరిసర ఇచ్చేటోళ్ళు కానీ ఆయనకి మించిన కూడా ఆ ప్రాంతంలో లేడంట. అందుకని ధర్మకార్యాలు అన్నాడు. అంటే అన్నదానము, వస్త్రదానం, భూదానం గొప్పదంటారు. ఏంటి అన్నదానం గొప్ప, అన్నదానము, భూదానము, వస్త్రదానం గొప్పది. మనం ఈ దినాన మనం వస్త్రాలు కొంతమంది పెట్టిననుకో పరలోక రాజ్యానికి చేర్చబడతాయి. కొంతమందికి భోజనాలు పెట్టిననుకో ఇవి కూడా దేవుడి సన్నిధికి చేస్తాయి. కొంతమందికి మనం మంచిగా చూసిననుకో అవి మొత్తం ఇక్కడ చేసేవి మొత్తం అక్కడ పరలోక రాజ్యానికి చేర్చబడతాయి. అందుకని అన్నాడు నువ్వు చేసిన ధర్మ కార్యాలు నీ పాపం దేవుడి సన్నిధికి చేర్చబడ్డాయి. ఇవి ఎవరికి పెట్టకుండా మనం బిగపట్టుకున్నాను అనుకో నువ్వు అక్కడికి వెళ్తే నీ అక్కడే ఉండవు. బిగపట్టుకోవటం వలన ధర్మ కార్యాలు అంట ఇక్కడ చేయకపోతే భూలోకం చేయకపోతే పరలోక రాజ్యానికి చేర్చబడడం. అందుకనే కొరినేలు భూలోకంలో ధర్మ కార్యాలు చేశారు. అన్నదానం, వస్త్రదానం, భూదానం గొప్ప కార్యాలు చేశారు. కాబట్టి అందుకని నువ్వు ధర్మ కార్యాలు అన్నాడు దేవుడు. ధర్మ కార్యాలు దేవుని సందుకే చేర్చబడ్డాయి. రెండోదిగా నీ ప్రార్థన ఏం చేర్చబడ్డంట? ఒకటి ధర్మ కార్యాలు, రెండోది మనం చేసిన ప్రార్థన, మన యథార్థత, మన నీతి, ఈ మాత్రమే దేవుని సంధి చేర్చబడతాడు. దేవుని స్తోత్రం. అందుకనే అప్పుడు మొత్తం వివరించినప్పుడు దేవుని యొక్క వాక్యము పేతురు గారు ఆ ఇంట్లో దేవుని వాక్యం బోధించినప్పుడు అన్ని జనుల మీద ఆత్మ కుమ్మరించబడినప్పుడు వాళ్ళందరూ ఏమైనా చాలా బలహీనంగా ఉండేవారు. ఆ బలహీనతలు చిడతలు పొంది అందరూ బాప్టిజం తీసుకున్నారు. 43 వచనం ఏం తీసుకున్నారు? బాప్టిజం పొందారు, రక్షణ పొందారు. ఎప్పుడు పొందారు రక్షణ? చదవండి 43 వచనం. 10 43 ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందవలనని
ప్రవక్తలందరూ ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చారు. ఇప్పుడు ఏం పొందాలంట? దేవుని నమ్ముకున్న వారు ప్రతి ఒక్కరూ, మారుమోసి పొందిన వారు ప్రతి ఒక్కరూ ముందు ఏం తీసుకున్నారంటే పాపక్షమాపణ పొందాలంట. పాపక్షమాపణ ఎలా వచ్చిందంటే, మనం గొడవలు పెట్టుకుంటే గొడవ ఆపాలి, తగాదలు పెట్టుకుంటే తగాదలు ఆపాలి, మన చేసే పాపం కూడా అది ఆపాలి. మన దేవునికి విరోధం ఏ పాపం అయితే ఉందో ఆ పాపాన్ని ఆపితే, ఎవరి మీద అయితే మన బాధలు పెట్టుకున్నామో, ఎవరి మీద అయితే గొడవలు పడి వాళ్ళతోటి సమాధాన పడి వాళ్ళ దగ్గర మనం మంచి పేరు పొందుతప్పుడు పాప క్షమాపణ మనకు వచ్చింది. పాప క్షమాపణ పొందాలంట. పాపానికి, మనం చేసిన పాపానికి పాప క్షమాపణ పొందాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? గొడవలు పెట్టుకుని వారు మన విరోధులతో సమాధానం ఉండాలి, భార్యతో సమాధానం, భర్తతో సమాధానం, బిడ్డలతో సమాధానం, సేవకులతో సమాధానం, బయటికి వెళ్ళినప్పుడు సమాధానం, లోపలికి వచ్చినప్పుడు మనం సమాధానం మాట్లాడుతుంటే సమాధాన కర్త దేవుడు మనకు తోడుకుంటాడు. ఏంది లేకపోతే మనం అబద్ధాలు ఆడుతుంటాం అనుకో, అబద్ధాలుగా జరుగుడేవారు, అబద్ధాలకు జరుగు సైతాను. ఏంది మన అబద్ధాలు జరుగుడేవారంటే అపవాది ఊరిలో మనం చిక్కుపడతాం. అందుకని అపవాది ఊరిలో తప్పించుకోవాలంటే నువ్వు ఎలా ఉండాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండవాలంట. అందుకనే ఒకటి పాపక్షమాపణ పొందాలి. మారు మనసు పొందిన ఆయన మనం ఎగురులు పెడితే కుదరదు, బాప్తిజం తీసుకున్న మనం ఎగురులు పెడితే కుదరదు, కానీ పాపక్షమాపణ పొందాలి. పాపానికి ప్రాయశ్చిత్తం పొందాలి. అంటే పాపానికి క్షమార్పణ. ఇప్పుడు మనం ఒకరితో విరోధం పెట్టుకున్నాం, వాళ్ళతో మనం సమాధానం పడాలి. అవసరం వాళ్ళ దగ్గరికి, అయ్యా నన్ను క్షమించండి, మీ విషయంలో నేను ఇలా బాధపడ్డా, మీ విషయంలో ఇలా గొడవ పెట్టుకుని క్షమించండి. సమాధానం పడ్డప్పుడు సమాధానకర్త మనకి తోడు. అందుకనే మత్తయి సువార్త 23:5-23 నీ సహోదరునికి విరోధంగా నీకు కనబడితే మొదటి లేకపోతే సమాధానం పడు. యేసు ప్రభువు చెప్పాడు, నువ్వు సమాధానం పడి వచ్చి నీ బలిపీఠ వద్ద నీ అర్పణ, నీ ప్రార్థన అర్పించు, సమాధానం పడమన్నాడు. అందుకని సహోదరులు ఐక్యత కలిగి నివసిస్తే ఎంతో మేలు అని. అంటే ఐక్యత అనేది సమాధానం. అందుకని పరిశుద్ధ గ్రంథంలో అన్ని జనులు బాప్తిజం తీసుకున్నారంట. ఏం తీసుకున్నారు? అన్ని జనులు బాప్తిజం తీసుకున్నారు. బాప్తిజం తీసుకున్న ఏం చేశారు? పాప క్షమాపణ పొందారు. అంటే పాప క్షమాపణ పొందకుండా పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అవకాశం లేదు. మన చేసే పాపాన్ని మానుకోకుండా, మన చేసే అవినీతి మానుకోకుండా, మన చేసే అబద్ధాలు కానీ ప్రతి ఒక్క మోసం మానుకోకపోతే పరలోక రాజ్యానికి వార్చుడు. అక్రమంగా మనం దోసుకున్నా, అక్రమంగా మాట్లాడినా, అక్రమం మనం అరికట్టినా కానీ ఏది కూడా ఇలాంటి స్వభావం కలిగిన ఏ మనుషుడైనా, ఏ క్రైస్తవుడైనా కానీ పరలోక రాజ్యానికి వెళ్ళడానికి వార్చుడు వాళ్ళు కాదు. అన్యాయస్తుడు దేవుని రాజ్యానికి వార్చుడు కాదు. అన్యాయం మారితే పాప క్షమాపణ నీకు కలిగింది. మనం చేసే అవినీతి, మనం చేసే పాపం, మనం చేసే అబద్ధాలు, మనం చేసే లంచాలు వేయాలి కానీ ఎలాంటివి మానుకొని సత్యానికి ఎవరైతే గ్రహించుతారో, నువ్వైనా నేనని ఎవరైనా గ్రహించితే వారికి నిత్య రాజ్యమో వారికి ఉందని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. అందుకనే చూడండి, ప్రేమైన దేవుని బిడ్డలారా, అక్కడ అన్ని జనుల మీద ఆత్మ కుమ్మరించబడినప్పుడు వారందరూ దేవుని యొక్క ఏం పొందినట? దేవుని యొక్క శక్తి పొంది బాప్తిస్మం పొందారంట. అక్కడ ఉన్న వారందరూ బాప్తిస్మం పొందాలంటే ఇన్ని ఉన్నాయి. ఒకటి, ప్రార్థన చేసేవారుగా కావాలి. రెండోదిగా ధర్మకార్యాలు చేసేవారుగా కావాలి. మూడోదిగా నీతిని అనుసరించాలి. నాలుగోదిగా దేవునికి భయపడేవారుగా ఉండాలి. మంచి పేరు పొందిన వాడే ఉండాలి. బాప్తిస్మం తీసుకుంటే ఏముండాలి? మంచి పేరు పొందాలి, మంచి పేరు పొంది ఉండాలి. అందుకని మొత్తము అనుసరించి యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందాలనుకో ప్రతి ఒక్కరు కూడా పాప క్షమాపణ పొందాలి. దేవుని యొక్క శరీర ప్రేమని జరుగుతుంది. అలాంటి వారి మీద ఆత్మ కుమ్మరించబడి దేవుని శక్తిని పొందారంట అని జరుగు. అందుకనే అపొస్తలుల కార్యం 16:14 అపొస్తలుల కార్యము 16:14 ఒక మాట ఉంటుంది. ఆడ పౌలు గారు వాక్యం బోధిస్తున్నాడు, దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడు. పౌలు గారు వాక్యం బోధిస్తున్నప్పుడు 14 అంటాడు, అప్పుడు దైవభక్తి కలిగి ఒక స్త్రీ వినుచున్నాడు. అంటే పౌలు గారు చెప్పిన మాటలు వింటున్నట్టు, ఆయన ఏం చెబుతూ ఏంటందంట. అప్పుడు ఆమె హృదయము ఆమె వ్యాపారం చేసుకుంటుంది. ఏంది వ్యాపారం చేసుకుంటూ
రంగు పొడి అమ్ముకుంటూ జీవిస్తుంది. పౌలు గారు చెప్పే మాటల మీద ఆ హృదయం అంట, ఆమె చెప్పే మాటలకి ఇది ఆ హృదయం ఏమైపోయిందంట, తెరవబడిందంట. చూడండి ఏందంట, ఆ హృదయము ప్రభువు ఆమె హృదయమును తెలిసిన కనుక పౌలు చెప్పిన మాటలను లక్ష్యమించును. ఆమెయు ఆమె ఇంటి వారందరూ బాప్తిస్మం పొందురు. ఆమె నేను ప్రభువునందు విశ్వాసం కలదానని మీరు నా ఇంటికి వచ్చుటకు నేను నిన్ను మిమ్మల్ని ఏడుకొని బతిమలాడుకుంటున్నాను. ప్రేమనే దేవుని బిడ్డలారా, ఈ యొక్క స్త్రీ దేవుని యొక్క వాక్యం మీద లక్ష్యం ఉంచిందంట. ఆ హృదయం తెరవబడిందంట. పౌలు గారు చెప్పే మాటలు ఆ హృదయంలోకి వెళ్ళి ఏమి చేసినట్ట, బలపరచే పడ్డా. ఆ ఒకటే కాదు కానీ ఆ ఇంటి వారందరూ కూడా రక్షణ పొంది బాప్తిసం తీసుకున్నారు. దేవుని స్తోత్రం. ముందు మనం వాక్యం తినేటప్పుడు ఏం చేయాలంటే హృదయం తెరవబడాలి. చెప్పిన వాక్యాన్ని మనము వినటం నేర్చుకోవాలి. అంతేగాని ఏది 5 సంవత్సరాలని చెప్పుకో మేము ఎట్లా ఉంటాం అని ఏనుగు వెళ్ళకుండా అనుకో, ఏనుగు ఎంత రుద్దిరా కానీ ఏనుగు ఎలా ఉండదు, అది నల్లగానే ఉండదు. ఏంది తెల్లగా రావాలని ఏంది ఎంత సబ్బులు వేసినా కానీ రుద్దినా కానీ ఆ ఏనుగు తెల్లగా రాదు. సబ్బు వేయి, లైఫ్ బాయ్ వేయి, సంతూర్ సబ్బులైనా లేకపోతే ఏదో ఇప్పుడు ఇట్లు వస్తున్నాయి, బిసిల్లో వేసే మందు వస్తున్నాయి, అది సర్ఫే ఏరియల్ సర్ఫ్ ప్యాకెట్లు ఎన్ని వేసినా కానీ ఏనుగు తెల్లగా రాదు. వచ్చిందా? తెల్లగా వచ్చిందా? దానికి ఎంత రుద్దినా ఎలా పడతాయి? నల్లగా పడతాయి. మనం ఎంత వాక్యం చెప్పినా కానీ అనుసరించకపోతే ఆ ఏనుగులాగా నల్లగా ఉంటారు. ఆ భ్రష్టత్వంలో ఉంటారు. భ్రష్టత్వం బయటకు రాదు. విన్నప్పుడు మనం గ్రహించి హృదయం తెరవబడాలి. ఈ పాస్టర్ గారు ఈరోజు ఇలా వాక్యం చెప్పారు కాబట్టి వాక్యాన్ని అనుసరించడం నేర్చుకోవాలనుకోవాలి. కానీ చెప్తే నువ్వే చెప్పుకో, మేము ఎట్నే ఉంటాం, మేము ఆడిన ఆట పాడిన పాట అనుకున్నారనుకో, మీరు ఆడిన ఉంటారు, నేను ఆడిన ఉంటాను. వాక్యం బోధించేటప్పుడు హృదయం తెరవబడాలి. హృదయం తెరవబడితే ప్రభువాత్మ మన ఇంట్లో మనకి వచ్చి సంతోషం వచ్చిందంట. ఆమెకి ఏమొచ్చిందంట? సంతోషం వచ్చిందంట. ఆమెకి కుటుంబాల్లో సంతోషాలు అనేది లేని కుటుంబాలు చాలా ఉన్నాయి. సంతోషం కుటుంబంలో ఉన్నట్ల, బిడ్డల మధ్యలో సంతోషం లేదు, భార్య భర్త మధ్యలో సంతోషం లేదు. మనం ప్రతి సంతోషం లేకుండా ఉండటం కారణం ఏంటంటే నీ హృదయం తెరవట్ల. పౌలు గారు చెప్పేటప్పుడు ఈ లూదియా హృదయము తెరవబడిందంట. ప్రభు ఆత్మ ఆమెలోకి వెళ్ళి ఆ కుటుంబానికి సమాధానం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. అప్పుడు ఆమెకు సంతోషం కలిగిందంట. సంతోషం రాలంటే మనం ఏం చేయాలి? మన హృదయము తెరవబడాలి. వాక్యం చెప్పేటప్పుడు వాక్యాన్ని అనుసరించడం నేర్చుకోవాలి. వాక్యానికి మనం ఏం చేయాలంటే ఇలువ ఇవ్వాలి. వాక్యానికి ఇలువ ఇవ్వకపోతే ఎలా ఉంటుంది? వాక్యానికి ఇలువ ఇవ్వకపోతే మనకు అంత ఏ భక్తి చేసినా కానీ సుఖం ఉండదు. వాక్యానికి ఇలువ ఇవ్వాలి. స్త్రీలు ఎవరికి ఇలువ ఇవ్వాలి? స్త్రీలు తన పురుషుడికి ఇలువ ఇవ్వాలి. పురుషుడు ఎవరికి ఇలువ ఇవ్వాలి? ఇలువ ఇవ్వాలి. దేవుడికి ఇలువ ఇవ్వాలి. ఏంది? స్త్రీ ప్రతి సేవలో తన పురుషుడికి లోబడాలి. సొంత పురుషుడికి లోబడాలి. పురుషుడు ఎవరికి లోబడాలి? ఏంది? సేవకుడికి లోబడాలి. సేవకుడికి ఎవరికి లోబడాలి? దేవుడికి లోబడాలి. దేవుడు ఎవరికి లోబడాలి? యేసుక్రీస్తు యెహోవా దేవుడికి లోబడాలి. అంటే దేవుడు యేసు ప్రభువు అంటే నా తండ్రి చిత్త ప్రకారంగా నేను చేస్తాను అన్నాడు. అంటే ఆయన లోబడ్డట్టుగా నా తండ్రి చిత్త ప్రకారంగా జరిగింది అన్నాడు. మరియమ్మతో ఏమన్నాడు? తల్లితోటి, అమ్మానికి నాకు సమయం రాలేదు, ఈ నీళ్ళ ద్రాక్షారసం చేయాలి, నాకు ఇంకా సమయం రాలేదు అంటే సమయం కోసం చూశాడు ప్రభు. మనం ఎవరి కోసం చూడాలి అంటే సమయం కొరకు చూడాలి. అందుకని రక్షణ అనేది ఒకటి, బాప్టిజం అనేది 2. రక్షణ అనేది మన తప్పులు సరి చేసుకోవాలి, మన పాపక్షణ మనకు పొందాలి. రెండోది బాప్టిజం మార్గంలో మనం నడవాలి. బాప్టిజం తీసుకోకుండా నేను ఎట్నే ఉంటున్నాను అనుకో, ఏంటి మనం బాప్టిజం పొందాలి, మన అవధేతాలు సరి చేసుకోవాలి, బలారాధనలో పాలు పంపులు పొందాలి, రొట్టె కార్యక్రమం నువ్వు రావాలి, రొట్టె తినాలి, ద్రాక్షరసం తాగాలి. అప్పుడు యేసు ప్రభువు అంటే ఈ రొట్టెని తిని ఈ ప్రార్థనలో త్రాగేవాడు వాడికి నాకు ఒక అనుబంధం ఉంటుంది అన్నాడు. దేవుని స్తోత్రం. బాప్టిజం పొందటం ఏంటంటే బాప్టిజం పొంది రొట్టె ద్రాక్షరసం తినేవారు యేసుక్రీస్తు శరీరము ఆయన రక్తం అన్నాడు. అప్పుడు మీరు త్రాగి తిని ప్రతి ఒక్కరూ తను పరీక్షించుకొని అలాగ చేసి తినండి అన్నాడు. ఆ బాప్టిజం పొందినప్పుడు ఆయన పరిశుద్ధాత్మ మన మీద కుమ్మరించబడింది ఒకటి. రెండోదిగా బల్లారాధనలో పాలు పంపులు పొందితే మనము దేవుని యొక్క
శరీర భాగములు అనగా ఒక ఐకత్త అనేది ఒక శరీరము, అంటే ఒక శరీరము ఏది ఒక పొట్టె, ఒక ఇల్లు, ఒక కుటుంబం. అంటే మీరందరూ కూడా నాలో మీరందరూ పాలు పంపులు పొందాలి. మీరందరూ నా రొట్టె తిని ప్రతి ఒక్కరూ నిత్యరాజ్యానికి వారసులు అన్నారు ప్రభు. ఇప్పుడు మనం ఏం చేయాలి? బాప్టిజం పొందాలి, తప్పు దిద్దుకోవాలి, పాపక్షమణ పొందాలి, దేవుని భక్తులు నేర్చుకోవాలి. మనం బాప్టిజం తీసుకున్న తర్వాత ఏం చేయాలి? రొట్టె కార్యక్రమంలో మనము నాడాలి. అప్పుడే మన పేర్లు పరలోక రాజ్యంలో ఉంటాయి. అందుకని దేవుని సన్నిధిలో ఒక వ్యాపారం తెలుసుకుని ఒక స్త్రీ హృదయము ప్రభు తెరిచాడంట. ఎవరి హృదయము తెరవబడునో వారికి సంతోషము, ఎవరి హృదయము తెరవబడునో వా కుటుంబానికి నెమ్మది, ఎవరికి హృదయం తెరవబడునో దేవుని వాక్యం ఎవరైతే చేర్చుకుంటారో వారి కుటుంబానికి మేలు ఉందంట. అందుకనే భక్తుడైన ఒక భక్తుడు అంటాడు 119వ కీర్తనలో 11వ వచనంలో అంటాడు, నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లుగా నా హృదయంలో నీ వాక్యం ఉంచుకుందని అన్నాడు. చూసారా ఎంత భయభక్తులతో ఉన్నాడు ఆయన. 119వ కీర్తన 11వ వచనం అంటాడు, నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లుగా నీ వాక్యం నా హృదయంలో ఉంచుకుంది. వాక్యం అనగా దేవుడు. యోహాను సువార్తలో అంటాడు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద, వాక్యమే దేవుడై ఉన్నాడు. అందుకని ఈ వాక్యం నన్ను బ్రతికించున్నది, నా పాదాలకు దీపమై ఉంది అన్నాడు కీర్తన గ్రంథం. నీ వాక్యం నన్ను బ్రతికించుతుంది, నీ వాక్యం నన్ను నడిపించింది, నీ వాక్యం నన్ను బలపరిచింది, నీ వాక్యమే నన్ను నిత్య జీవానికి రావడానికి ఒక మార్గం చూపించింది వాక్యం అన్నాడు. చూసారా, వాక్యం అనేది మంచి ఒక ఆయుధం. వాక్యము మనుషులు కూడా హృదయం ఉండ కలుషితం అనేది కూడా కోసేసింది, 2 అంచులు కట్టము వాక్యం అనేది. అందుకనే వాక్యం అనగా దేవుడు అనగా దేవుడు ఎలా ఉంటాడు? దేవుడు ఎలుగై ఉన్నాడు. దేవుని స్తోత్రం. వాక్యం అనగా దేవుడు, వాక్య రూపుగా దేవుడి సృష్టిలో సృష్టించాడు వాక్కు ద్వారాగా. సముద్రం కమంట అయింది, ఆకాశం కమంట అయింది, పక్షులు జీవరాశులు మొత్తం కూడా వాక్ ద్వారాగా సృష్టించబడ్డాయి. అందుకనే ఆయన యందు వాక్యం ఉండదు, వాక్యమే దేవుడై ఉన్నాడు. దేవుడు ఎలా సృష్టించబడాలంటే దేవుడు అనగా ఎలుగే దేవుడు. ఆ ఎలుగే ప్రతి మనుషుని వెలిగిస్తుంది. హృదయం ఉండ మన ప్రాణమే ఒక ఎలుగు. ఆ ప్రాణం మన హృదయంలో చెల్లిపోతే చీకటి బ్రతుకు. ఆ ఎలుగు ప్రతి మనుషుని వెలిగించున్నప్పుడు మనం ఎలా ఉండాలి? ఎలుగు సంబంధంగా ఉండాలి. అందుకని ప్రేమనే దేవుని పిల్లరా, అపొస్తలుల కార్యంలో కూడా ఈ యొక్క స్త్రీ హృదయము ఆ ప్రభు తెరిచాడంట. అందుకనే ఆ కుటుంబానికి సంతోషం వచ్చిందండి. చూడండి, ఇంకొక వాక్యం చూసుకుందాం. అపొస్తలుల కార్యం 16:30 ఒక జైలధికారి ఉన్నాడు. జైలధికారి ఉంటే ఈ జైల్లో ఈ యొక్క పౌలు గారిని వీళ్ళు తీసుకొని శాసాలు వేసేసారు. సంఖ్యలతో బంధించేసి పౌలుని అక్కడ ఉన్న ఖైదీలు మొత్తం తీసుకొని శాసాలు వేసేసారు. శాసాలు అయితే చెరసాలు జైల్లో ఉన్న వాళ్ళు ఏం చేశారు? చెరలో ఉండేవాళ్ళు ఏం చేశారు అంటే ఏంది? శ్రమ. చెరలో ఉండేవారు దేవుని రాత్రి తెల్లారి అంతవరకు ఆరాధిస్తూనే ఉన్నారంట. అర్ధరాత్రి ఏడబడికి దేవునికి ప్రార్థన చేస్తున్నారు. అర్ధరాత్రి వరకు కూడా దేవుడిని స్తుతిస్తున్నారంట. ఎప్పుడు దాకా చేశారు వాళ్ళు ప్రార్థన? అర్ధరాత్రి వరకు కూడా ఏంటి దేవుని స్తుతిస్తున్నారంట. ఎక్కడ స్తుతిస్తున్నారు వీళ్ళు అంటే శరలో ఉండి. శర అనగా శ్రమలో ఉన్నప్పుడు మనుషుడు, అప్పుల్లో ఉన్నప్పుడు, వ్యాధుల్లో ఉన్నప్పుడు, దురాత్మ చేత పీడించబడుతున్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు, భార్యాభర్త సమాధానం లేనప్పుడు, బిడ్డల మధ్యలో అసమాధానం ఏర్పడి ఉన్నప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే రాత్రి వేళ అర్ధరాత్రి వరకు కూడా మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేశారంట. ప్రార్థన చేస్తే ఆ రాత్రి భయంకరమైన భూకంపం వచ్చి పునాదులు మొత్తం జైలు పునాదులు మొత్తం గోళ్ళ మొత్తం పడిపోయినట్ట. వీళ్ళ కాళ్ళకి చేతులకి సంకెళ్ళు వేస్తుంటే సంకెళ్ళు కూడా ఏమైపోయినట్ట, తెగిపోయినాయి అంట. ప్రార్థన ద్వారా ఏమైపోయి ఏం జరిగింది? ఒకటి పునాదులు పడిపోయాయి, రెండోగా
చేతులకి కాళ్ళకుండా సంఖ్యలు అనేది ఊడిపోయింది అంట. దేవుని స్తోత్రం. ప్రార్థన చేస్తే మనం కూడా శ్రమ పోవాలి, ప్రార్థన చేస్తే మనం కూడా సమిష్టి తేలాలి. ప్రార్థన చేస్తే ఏంటంటే కాళ్ళకి చేతులకు సంఖ్యలో కొంతమంది అంటారు, అయ్యా నేను ముందుకు వెళ్ళలేకపోతున్నా ఎనికి రాలేకపోతున్నా అంటే అర్థమైంది, వాళ్ళకి సంఖ్యలు వేసారా? సంఖ్యలు కాదు, వాళ్ళకుండా భారం అలాంటిది, కుటుంబ భారము అలాంటిది. నేను ముందుకు వెళ్ళలేకపోతున్నా, ఎనికి రాలేకపోతున్నా, కదలలేని పరిస్థితులు ఉండాలంటే భారం. అప్పుల భారం కావచ్చు, కుటుంబ భారం కావచ్చు, ఏ భారంతో ఉండా నువ్వు ప్రార్థన సత్యాన్ని పట్టుకొని నడిస్తే ఏంది, ఎరుకో గోళ్ళు కూడా పునాదులు కూడా పడిపోయినాడు. దేవుని స్తోత్రం. ఎరుకో గోళ్ళు కూడా గోళ్ళు కేకలేసి ప్రార్థించి దేవుని పడిపోయినట్ట, ఎరుకో గోళ్ళు కూడా పడిపోయినాయి. ఏంది, శరణలో ఉన్నప్పుడు పౌలు గారు దేవుని స్తుతించినాడు. ఆయనతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, ఖైదీలందరూ కూడా దేవుని స్తుతించి ఆరాధించితే పునాదులు, జైలు పునాదులు మొత్తం కదిలి ఏడాడ కుప్ప కూలిపోయినాయి అంట. వాళ్ళకి చేతులకుండా సంఖ్యలు కూడా ఊడిపోయినాయి అంట. మనం ప్రార్థన చేద్దాం, ఒక సమస్య వస్తుందా? ప్రార్థన చేసుకున్నప్పుడు, దిద్దుబాటు చేసుకున్నప్పుడు, సేవకుడు చెప్పినట్టు నడిచినప్పుడు ఉండక బంధకాలు అనేది ఊడిపోవాలి. మనకి ఎన్ని బంధకాలు అంటే కాలుకు ఒక బంధకం, మేడకు ఒక బంధకం, ఇన్ని బంధకాలతో అంటే కాలుకు ఒక బంధకం అండి. ఒక పక్కనేమో కులం అని బంధకం, ఒక పక్కనేమో ఆశ్చర్యం అని, ఒక పక్కనేమో ఏంది పాపం బంధకం, ఒక పక్కనేమో లోకాశ. ఇన్ని బంధకాలతో బంధించబడి ఉంటే దేవుని ఏమో ఆరాధించి అందుకని ఎక్కడెక్కడ వదిలేసేయాలి. ఎక్కడెక్కడ మన దేవుని మార్గం నడవాలంటే ఇవి వదలాలి, లోకాన్ని వదలాలి, లోక స్నేహం వదలాలి. ఏంటి ఈ రక్త సంబంధాలు ఇలాంటి వాళ్ళతో కాదు, కానీ రక్త సంబంధం నీ మాట వింటే నడిపి, నీ మాట అనుపతి ఏం చెప్తావు, మనం నాడంటే మేలు పడి. ఎవరైతే నమ్మి రక్షణ పొందుతారో వారికే నిత్య, నమ్మిన వారికి రక్షణ, నమ్మని వారికి చేసేదేవి లేదు. అందుకని దేవుని వాక్యం అనేది జయలలిత గారు ఏమన్నారంటే, పునాదులు మొత్తం కూలిపోయిన తర్వాత ఈ పౌలు గారు స్త్రీలందరూ ఖైదీలు మొత్తం దేవునికి సన్నిధి చేశారంటే దేవుడు సూచించుతూ ఉన్నారంటారు. ఎంతవరకు సూచించారంటే వారు అర్ధరాత్రి వేళ వరకు ప్రార్థన చేశారంట. దేవుని స్తోత్రం. ఎప్పుడు దాకా చేశారంట? ఇప్పుడు దిద్దుబాటు అంటే ఏంటి? దిద్దుబాటుకి ఎందుకు వస్తున్నాం అంటే శ్రమల్లో ఉన్నప్పుడు, మనకు ఒక సమస్య వచ్చినప్పుడు దిద్దుబాటు చేసుకోవాలి. దిద్దుబాటు చేసుకునేటప్పుడు మన దేవునికి ప్రార్థనలు ఉండాలి. ఒక 20 దినాలైనా 10 దినాలైనా 5 దినాలు 2 దినాలు కూడా ఎప్పుడు దాకా చేయాలి ప్రార్థన అంటే అర్ధరాత్రి వేళ వరకు మనకు కూడా సమస్య పట్టి దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి. అయ్యా నేను ఈ సమస్యలు ఉండా, ఈ సమస్యను నిడిపించుటకు నువ్వేనాయ ప్రభా అయ్యానని అని దేవుని యొక్క క్రమాన్ని బట్టి ప్రార్థన చేస్తే దేవుని శక్తి మన మీదకి రావాలి. ప్రార్థన చేస్తే ఏ శక్తి రావాలి? దేవుని శక్తి రావాలి. దేవుని శక్తి రావాల్సింది పోయి ఏమవుతానే దేవుని శక్తి రావట్లేదు, కానీ దురాత్మలు వచ్చి కుటుంబాలు పోడ్చారు. వాటి పవర్ ఎక్కువ ఉంది, కుటుంబాలు పోడి చేసి అతని శేఖర ప్రభావాలు. ప్రార్థన శక్తి లేదుగా, అగ్ని దిగితే కాల్చబడతాయి దెయ్యాలు మొత్తం కూడా. అగ్ని శక్తి దింపే శక్తి మన కాళ్ళు లేనప్పుడు ఏంది శ్రమలో అండి, ఏంది సోత్ర 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 ఆత్ర నేను ఏలుబడి చేస్తున్నాడు కుటుంబాన్ని. నీలోకి ఏమి రావాలి? అగ్ని రావాలి. అగ్ని శక్తి నీలోకి రావాలంటే దేవుని శక్తి నీ మీదకి వచ్చినప్పుడు కుటుంబం మీద ఉంటే ఏలుబడి ప్రతి ఒక్క దురాత్మ శక్తి కాల్చబడాలి ఆయన అగ్ని ద్వారా. దేవుని స్తోత్రం. అవి కాల్చబడినప్పుడు నీకు నెమ్మది వచ్చింది. మెయిన్ పాయింట్, అవి కాల్చబడకుండా ఆ ప్రభావమే నీ ఇంటి మీద ఉందనుకో, ఏంది మన ఇంటి మీద ఉన్నప్పుడు మన ఇంటికి సమాధానం. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళందరూ ప్రారంభం చేశారంట, భూకంపం వచ్చి పునాదులు మొత్తం ఏడ కూలిపోయినాడు. ఏంది అప్పుడు జయలలిత గారు వచ్చి వీళ్ళందరూ ఖైదీలు మొత్తం పారిపోయారేమో, వీళ్ళందరూ పారిపోతే నా ఉద్యోగం పోయింది అని చెప్పి ఈ యొక్క జయలలిత గారు వెళ్ళి దీపు వెలిగించి చూస్తే వాళ్ళందరూ వణుకుతూ ఉన్నారంట పారిపోకుండా. అంటే వాళ్ళు పోవటానికి అవకాశం ఉంది, పారిపోవటానికి అవకాశం ఉంది. వాళ్ళు దేవుని గుర్తారు కాదు, కానీ దేవుని నీతి ఏందో చూపించాలి, అక్కడే ఉండారు పాలవాళ్ళు. అప్పుడు జయలలిత గారు అంటారంట, అయ్యలారా మీ విశ్వాసం చాలా గొప్పది, మీకు అవకాశం ఉండే కానీ పారిపోవడానికి అవకాశం ఉందా? మీరు పారిపోకుండా మీ విశ్వాసం ఇక్కడ చూపించారు కాబట్టి అయ్యలారా అని వాళ్ళు పోయారేమో అని పారిపోయారు. కానీ జయలలిత గారిని కత్తి తీసుకొని ఈయన చంపుకుపోయాడు, ఆత్మహత్య చేసుకుపోయాడు అంట. అప్పుడు పౌలు గారు అన్నాడు, అయ్యా మేము అందరం పారిపోలేదు,
మేము ఎక్కడ ఏ హాని చేసుకోవడం వద్దా అన్నాడు జయలలిత గారు. అప్పుడు జయలలిత గారు ఏమన్నాడంటే, అయ్యలారా 16:30 అంటున్నాడు, అయ్యలారా రక్షణ పొందాలని నేను ఏమి చేయాలని జయలలిత గారు ఒక సూపర్మెంట్ ఏంటి పౌలు గారిని అడుగుతున్నట్ట దైవజనులు. అయ్యలారా రక్షణ పొందాలని నేనేం చేయాలి? నేను సరిపోదవనుకున్నా, కానీ మీ నీతి నన్ను బ్రతికించింది, మీకుండే విశ్వాసం నన్ను బలపరిచింది, మీకుండే దైవ భక్తి నన్ను బలపరిచిందయ్యా. రక్షణ పొందాలని నేను ఏం చేయాలని అడిగాడు అంటారు పౌలు గారిని. పౌలు గారు చెప్పాడు, నీవు నీ ఇంటి వారందరూ రక్షణ పొందాలన్నాడు. దేవుని స్తోత్రం. అక్కడ ఒకటిలో కాదు పొందాల్సింది, ఇంటి వారందరూ రక్షణ పొందితే ఇంటి అందరికి సమాధానం ఉంటుంది. ఒకడు పొంది ఒకడు పొందలేదనుకో ఏంది? ఇప్పుడు ఇదే సమస్య. తల్లిదండ్రులు ప్రార్థన చేస్తే పిల్లలు ఏం చేస్తారు? తల్లిదండ్రులు ప్రార్థన చేసేవాళ్ళు ఉంటే పిల్లలు లోకంలో తిరిగే పిల్లలు ఉంటారు. తల్లిదండ్రులు ప్రార్థన చేస్తే పిల్లలు తాగుబోతులు అయి ఉంటారు కొంతమంది. భార్య ప్రార్థన చేస్తే స్త్రీ ప్రార్థన చేస్తే భర్త లోకాసారంగా తిరిగే భర్త ఉంటాడు. భర్త ప్రార్థన చేస్తే భార్య మారుమోసు పొందకుండా ఏ ఇష్టాసారంగా తిరిగేవాడు కొంతమంది అంటారు. ఏంది? అందుకనే మీరు మీ కుటుంబం మొత్తం రక్షణ పొందాలని ఒక మాట చెప్పినాడు దేవుని స్తోత్రం. అందరు పొందితే ఏ బాధ ఉండదు. ఏది ఏదైనా చేయలేదనుకో అందరు కలిసి చేస్తారు ఆ కార్యం. చేయలేదనుకో ఏది ఒక ఇంటికాడ ప్రార్థన పెట్టారు, ఒక ఇంటికాడ ప్రార్థన పెట్టారు, పాస్టర్ గారి ఇంటికాడ ప్రార్థన పెట్టారు. పాస్టర్ గారి ఇంటికాడ ప్రార్థన మేము అందరం ప్రార్థనకి వెళ్ళింది. ప్రార్థనకి వెళ్తే ఒకడే మారుమోసి పొంది ఉన్నాడు పోవాడు, ఒకడే తాగుపోతాడు ఉన్నాడు, వాడో తాగొచ్చి కూర్చున్నాడా. పాస్టర్ గారి కొడుకే ఒకడో తాగుపోతాడు అయిపోయాడు, ఒకడో మారుమోసి పొందినాడు. ఈ మారుమోసి పొందినాడే మా దేవుడి సేవకుల మధ్య కూర్చుంటే తాగుపోతాడు రోడ్డు మీదకి వచ్చి ఏంది కేకలేస్తున్నాం. అప్పుడు తండ్రి ఆయన సేవకునే ఉన్నాను, ఒక్కడికే నా మాట అన్నాడు, ఒక్కడికే తాగుపోతాడే ఉన్నాడు, అయ్యా నాకు సంతోషం లేదయ్యా అన్నాడు. తేల్చేసింది భక్తి ఆలోపోయింది. అందుకనే ఇలాంటి సమస్యలు వస్తాయని పౌలు గారు చెప్పారంటే, నువ్వు ఒక్కదానే దిద్దుకోవడం కాదు, నువ్వు ఒక్కదాని రక్షణ పొందడం కదా, నీవు ఇంటి వారు అందరూ రక్షణ పొందాలి. అప్పుడు మీకు సమాధానం కలిగింది. లేకపోతే సమాధానం లేదంటే అప్పుడు పౌలు గారు చెప్పిన మాటలు జయలలిత గారు ఆలకించి వారి ఇల్లు అందరూ కూడా దేవుని సందులు బాప్టిజం తీసుకున్నాడు. దేవుని స్తోత్రం. వాళ్ళందరూ చేసి అందరూ రక్షణ పొంది అందరూ బాప్టిజం తీసుకున్నారంట. అప్పుడు పౌలు తీసులయ్యా మా ఇంటికి రావాలి, మంచి భోజనం ఏర్పాటు చేద్దామని ఒక ఆరాధన స్థుతి కూడా పెట్టి భోజనం ఏర్పాటు చేశారంట. దేవుని స్తోత్రం. అందుకని నీవు నీ ఇంటి వారు ఏం చేయాలి? అందరు రక్షణ పొందాలి. మన అందరం తల్లిదండ్రులు చర్చి కొత్త పిల్లలు చర్చికి రాదు, పిల్లలు చర్చి కొత్తానంటే తల్లిదండ్రులు తెలియవాడు కొంతమంది. ఏంటి పిల్లలు చర్చి కొత్తానంటే దైవజనుల్ని అనుసరించుతారంటే తల్లిదండ్రులు కానీ ఇట్ట పిల్లలు ఇదేనా? ఏంది ఇప్పుడేనా నీ అవనస్తుడా? ఇప్పుడు వెళ్తే యేసుప్రభుని నమ్ముకుంటే ప్రార్థనకి వెళ్తే కొన్ని పాపాలు మానాలి. ఇప్పుడు ఎవరి కాలంలో చేయాల్సిన పాపం రాబాయ్ అని తల్లిదండ్రులు చెడగొట్టేవాడు కొంతమంది అంటారు. తల్లిదండ్రుల ద్వారా కూడా కొంతమంది మార్పు చెందకుండా ఏంటి ఉండేవాళ్ళు పిల్లలు చాలామంది అంటారు. అందుకని తల్లిదండ్రులు అయిన వాళ్ళు ఏం చేయాలంటే బాల్యకాలంలో నడవలసిన త్రోవ వాళ్ళకి నేర్పాలి, మంచి మార్గం నడపాలి. కానీ ఏంటి అది మామ వచ్చిండ్రా మేనమ్మ కాలు ఎత్తుతండ్రా, అత్త వచ్చిందిరా కాలు ఎత్తుతండ్రా అని ఇలాంటి మనం బాల్యకాలం చెప్పి అదే అలవాటు అయిపోతాం. ఏంది? అందుకని ఒక క్రమ నేర్పాలి పిల్లలకి, ఒక క్రమశిక్షణ. మనం భక్తి నేర్చుకొని మన పిల్లలు కూడా నేర్పితే వాడు మనతోటి కూడా వాళ్ళు కూడా దేవుని సూచించుతుంటారు. ఇక్కడ కొంతమంది ఒక ముగ్గురు ఉంటారు సూచించేవాడు, రమ్ము పడుతుంటే ఆత్మహత్య మనవరాలి ఆత్మహత్య ఎగురుతా ఉంటుంది. దేవుని ఆత్మహత్య ఆరాధన మనం అదే మన పాత్ర వాళ్ళు సూచిస్తారు, దేవుడిని సూచించలేదు. ఏంటి బాల్యకాలంలో ఏం చేయాలి? దేవుడు మనం సూచించుతుంటే వాళ్ళు కూడా సూచించుతారు, మనం సూచించకపోతే వాళ్ళు సూచించుతారా? సూచించారు. అందుకనే దేవుని ఎందుకు భయభక్తులు ఏ కుటుంబం అయితే ఉంటుందో, దేవుడికి భయపడి మంచి పేరు పొంది ఎవరైతే ఉంటారో వాళ్ళు నిత్యరాజ్యానికి వారసులు అవుతారంట. అందుకనే మంచి పేరు సంపాదించుకోవాలి మనం. ఏంది? మంచి పేరు సంపాదించుకోవాలి, దేవుడికి ఇదైతే కలిగి ఉండాలి, దేవుడికి భయపడేవాడుగా ఉండాలి, మంచి పేరు పొందిన వారై ఉండాలి. అందుకనే దేవుని యొక్క సన్నిధిలో ప్రేమని దేవుని పెట్టారా? బాప్టిజం ప్రాముఖ్యత. బాప్టిజం తీసుకోవాలి. నేను ఒక క్వశ్చన్ వచ్చింది, బాప్టిజం తీసుకునేటప్పుడు కూడా చాలా క్రమాలు. యేసుప్రభువు గారు బలారాధన ఇచ్చేటప్పుడు బలారాధన గురువారం నైట్ ఇచ్చాడు, తెల్లారితే శుక్రవారం. గురువారం నైట్ బలారాధన ఇచ్చేటప్పుడు వాళ్ళందరికీ ఏం చేశాడు? శిష్యుల కాళ్ళు మొత్తం బలారాధన ఇచ్చేటప్పుడు యేసుప్రభువు చేసింది మొదటగా
కాళ్ళు కడిగాడు, శిష్యులు కాళ్ళు కడిగాడు. శిష్యులు కాళ్ళు కడగడుతుంటే పేతురు గారు అన్నాడు, అయ్యా నువ్వు నా కాళ్ళు కడగొద్దు, నేను కడిగించుకో నీ చేత అన్నాడు. అంటే భయపడ్డాడు. ఎవరు? పేతురు గారు భయపడ్డాడు. అమ్మో ఎంత దైవ శక్తి పొందినవాడు, పరలోక రాజ్యం నుంచి వచ్చిన దేవుడు కుమారుడేనా, ఏన చేత నా కాళ్ళు కడిగించుకోవటం మంచిది కాదని ఏమన్నట్టు, అయ్యా నువ్వు నా కాళ్ళు కడగొద్దా అన్నాడు. అప్పుడు పేతురు గారు ఏమనంటే, నేను మీ పాదాలు కడగపోతే పరలోక రాజ్యంలో నీకు నాకు పాలు పంపులు బాబు, నేను కడగాలి మిమ్మల్ని. ఏమన్నాడు? మిమ్మల్ని నేను చెప్పాలి, కడగాలి కడగొద్దా? కాళ్ళు కడగపోతే, పాదాలు కడగపోతే పరలోక రాజ్యంలో నీకు నాకు పాలు పంపులు ఉండవు అని అన్నప్పుడు పేతురు గారు ఏమన్నారంటే, అలాగైతే నన్ను నిలివేళ కడిగేసేయి అని చెప్పాడు. దేవుని స్తోత్రం. ఏం చెప్పాడు? నిలివేళ కడుగు, నా పాపం పోగొట్టు, నన్ను నిలివేళ కడుగు అన్నాడు పేతురు గారు. ఒక దినాన ప్రభు మాట్లాడాడు అతోటి. ప్రభు మాట్లాడితే ఎప్పుడు కొన్ని సంవత్సరాల కింద దేవుడు మాట్లాడితే, అయ్యా నీ చేతి కింద శిష్యులు అందరికీ నీ వాళ్ళ పాదాలు మొత్తం కడుగుని దర్శనం వచ్చింది. దర్శనం ద్వారా మాట్లాడాడు. సేవకులు కూడా పెట్టి నువ్వు పర్యటనలోనే సేవకులందరూ శిష్యులందరూ వచ్చేసారు. ఆ రాత్రి నేను అమ్మగారు నీళ్లు పోయితే నేను పాదాలు కడగటం, ఇద్దరు కలిసి కడిగి శిష్యుల పాదాలు మొత్తం కడిగి సబ్జెక్ట్ అయిపోయింది. పాదాలు కడిగాం, ఎప్పుడు దేవుడు చెప్తే కడిగాం. నీ శిష్యుల పాదాలు మొత్తం కడగాలి నువ్వు అంటే దేవుని మాట మీద అమ్మగారిని ఇద్దరు కలిసి కొత్త ప్లేట్ తీసుకొచ్చి కొత్త స్టవర్స్ మొత్తం కొత్త తీసుకొచ్చి అందరిని ఇక్కడ కూర్చోపెట్టి శిష్యుల్ని వాళ్ళ పాదాలు మొత్తం కడిగి ఆ సబ్జెక్ట్ అయిపోయింది. నిన్న కోటలో వచ్చిందంటే ఒక హాయిగారు బోధ చేసిండు. ఈ శిశువులకు పాదాలు కడిగిన భాషలు ఎవరంటే ఇక్కడ ఉంటే శైలేస్తానని లేచిండు. శిశువులకి కాళ్ళు కడిగిన పాస్టర్ ఎవరు అంటే నేను చేయొచ్చా మరి కడిగొండగా పడి నేను చదివా అంటే ఆ చదువుని చదివా నేను కడిగొండానికి చేతులు ఎత్తా. ఆ తర్వాత సురేష్ గారు ఎత్తుండు, ఆ తర్వాత శివమోహన్ గారు ఎత్తుండు, శివమోహన్ గారు ముగ్గురు ఎత్తుడు. అక్కడ ఉన్న సభలో తెలిసి అభ్యాసం ఉండే అంత చేతులు అసలు శిశువుల కాళ్ళు కడగాలి, కడిగిన వారు ఎవరు అని అడిగిండు. ఆ తర్వాత ప్రసంగం మొత్తం అయిపోయింది. ఏంటి మేము ఎత్తున ముగ్గురు మేమంతా కడిగినవయ్యా అన్నాం. శిశువులు కాళ్ళు కడగాలి, మంచిగా మేము కడిగాం. ప్రభు చెప్పండి నాకు కడిగాం, విశ్వాస కాళ్ళే కడగలేదు, దేవుని చిత్తమైతే వాళ్ళ కాళ్ళు కూడా కడుగుతాను అన్నాను. శిశువులు కడంటే సేవకుల కాళ్ళు కడగడం కాదు, దేవుడు చెప్పాడు ఏదో ఒక బల్లారానికి అందరికి కూర్చోబెట్టి అందరి కాళ్ళు మొత్తం కూడా కడిగేస్తాం, దేవుడు చెప్తే చేస్తావు అని అన్నప్పుడే ఆ తర్వాత రీతి కోట వైపు తెల్లారి పొద్దున పాస్టర్ గారు నాకు అడగొచ్చాడు. పాస్టర్ గారిని అడిగి, పాస్టర్ గారు సేవకులు కాళ్ళు కడగాలి అని ఖచ్చితంగా చెప్పావు, మంచిదే. ఎవరో కడిగింది శిశువుల కాళ్ళు కడిగింది ఎవరో, బాప్టిజం ఇచ్చి వారికి రక్షణ ఇచ్చి వారికి రొట్టె బల్లారాధన క్రమంలో వాళ్ళకి పాదాలు కడిగిన శిశువులు కాళ్ళు కడిగిన వారు ఎవరో, గురువులు కాళ్ళు కడిగిన వాళ్ళు ఎవరో. నువ్వు గట్టిగా కేకలేసు, అసలు నువ్వు కడిగిన వారు ఈ శిశువులు కానీ అడిగాను నేను వచ్చేటప్పుడు. అయినా కడగలేదే అన్నా, నువ్వు కడగలేదు, మరి నీ గురువు కానీ కడిగివా? నా గురువు కూడా కడగలేదు. మరి నీ శిశువులు కానీ కాళ్ళు కడిగారా? కడగల. మరి మీ గురువు గారు నీకేమైనా కడిగినా? కడగల. మరి ఈ మొత్తం కడక నువ్వు ప్రసంగం ఎట్ట చేసేవాయి గారు అని నేను అడిగా. నువ్వు కడగాలిగా, నువ్వు కడిగి చెప్పు. కడిగి చెప్తే మేమందరం అంటాం. మరి నువ్వు ఎత్తమన్న చదువుతారు, మేము ఎత్తు కడిగాం కాబట్టి మాకు సాక్ష్యాలు ఉన్నాయి. చాలామంది చూస్తుంటారు మమ్మల్ని, వీడియోలు కూడా తీసుంటారు కొన్ని, అవి మీరు చూడగలరు. మరి నువ్వు కడిగివా? నేనే కడగలేదండి, చేతులు ఎత్తేసింది. ముందు మన కడగాలి. నేను శిశువుల కాళ్ళు కడిగాను. దేవుడు చెప్పాడు ఒక బల్లారాధనకి విశ్వాసులు కాళ్ళు కూడా కడుగుతారు. కడగటం అంటే ఏంటి చెప్పండి? పాదాలు కడగటం అంటే తగ్గింపు జీవితానికి సందర్శం. కొన్నేళ్ళు అంత భక్తుడైనా అంత ఆస్తి కలిగిన వాడైనా కానీ దైవజనుడు ఇంట్లోకి రాత్రి ఆయన పాదాలు నమస్కారం చేసినట్ట. దేవుని స్తోత్రం. అది మనం ఎలా ఉంటున్నాం? సేవకు మన ఇంటికి వచ్చి మనం ఏం చేయాలి? సపరేట్గా ఒక మంచి జగ్గున్నా ఏదన్నా వాళ్ళ మనకి ప్రత్యేకంగా సేవకుడికి ఇచ్చే ఒక వస్తువులు మన ఇంట్లో ఉండాలి. ఒక నీళ్ళ జగ్గును, ఒక నీళ్ళ బకెట్ అను, ఒక సాపాను, ఒక ప్లేట్ అను సేవకుడికి సపరేట్గా ఈడకొట్టాలి. అప్పుడు దేవుని యొక్క భయం మనలో పడతాయి.
ఏంది అందుకనే పాదాల మీద పడిపోయాడంట కొన్నేళ్ళు గారు. పాదాలు పట్టుకుని నమస్కారం చేసినట్టే, అయ్యా నువ్వు నా ఇంటికి వస్తున్నావంటే దేవుడే నా ఇంటికి వచ్చినట్టు అన్నాడు. కాబట్టి మరి దేవుని యొక్క సన్నిధిలో మరి యేసుప్రభు గారు అన్నాడు, నేను మిమ్మల్ని కడగపోతే, మీ పాదాలు కడగపోతే పరలోక రాజ్యంలో మీకు మనకి పాలు పంపులు ఉండవు. మిమ్మల్ని కడగాలి, నేను మీరే ఇంకొకళ్ళకి కడగాలి. దేవుని స్తోత్రం. నేను మిమ్మల్ని కడగాలి, మీరే ఇంకొకళ్ళకి కడగాలి. కడగబడినప్పుడే పరలోక రాజ్యానికి వారసులు. అంటే అప్పుడు యేసుప్రభు అన్నాడు, ఎవరు? పేతురు గారు అన్నాడు, అలా కడగబడితే నీలో నేను పాలు పంపులు పొందాలి, లేదా కడగబడకపోతే నీకు నాకు లింకులు ఉండవు, పాలు పంపులు పొందలేవు అని అన్నాం. కాబట్టి నన్ను నిలువెల్లా కడుగాయి అన్నాడు. దేవుని స్తోత్రం. నేను నిలువెల్లా కడుగన్నాడు. అందుకనే తన నామమును బట్టి నీవు నీ ఇంటి వారు రక్షణ పొందాలి అని ఎవరు చెప్పారు ఈ మాట? జైలతి గారు ఒక సూపర్మెంట్కి, అనగా ఒక జైలు అధికారికి చెప్తున్నాడు, నీవు నీ ఇంటి వారు అందరు రక్షణ పొందాలి. అప్పుడు నీ ఇంటికి సంతోషం వచ్చింది. అందరు రక్షణ పొందలేదు అనుకో, సంతోషం వచ్చిందా? ఒక తండ్రికి ఇద్దరు కుమారులు చిన్నవాడు ఏం చేసాడు? లోకంలో తిరగాలని ఉంది. పెద్దోడు తండ్రి కన్ను పెట్టుకున్నాడు. తండ్రికి ఆయన సంతోషం ఉంది. ఆయన తప్పు ఆయన తెలుసుకుని చిన్న కుమారు మరలా తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు సంతోషం వచ్చిందట తండ్రికి. దేవుని స్తోత్రం. ఆ తప్పును మారినప్పుడు కూడా చిన్న కుమారుడు దుర్వ్యసనాలకి లోనై పాపంలో పడిపోయి ఆ పాపాన్ని ఇడిచిపెట్టి బుద్ధి వచ్చి తండ్రి ఇంటికి వచ్చినప్పుడు అప్పుడు సంతోషం వచ్చిందంట. దేవుని స్తోత్రం. అందుకని ఇలాంటివి ఉంటాయి. కాబట్టి ముందు మనం మారుమూసి పొందాలి, మన పాపాలు దిద్దుకోవాలి, మన అవైధతలు దిద్దుకోవాలి. దేవుని ధర్మ చేయటంలో కానీ, ప్రార్థన చేయటంలో కానీ, మంచి పేరు పొందటంలో కానీ మనం పొందాలి, ధర్మకార్యాలు చేయాలి. రెండోదిగా దేవుని యందు భయం కలిగి ఉండాలి. మన ప్రార్థన చేయటం కూడా ఎడతెగకుండా ఉండాలి. ప్రార్థన చేయటంలో కూడా ఉండాలి. ప్రార్థన చేయాలి. ఒకటి ధర్మకార్యాలు చేయాలి, రెండోదిగా ప్రార్థన చేయాలి, మూడోదిగా నీతిని అనుసరించాలి, నాలుగోదిగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, ఐదోదిగా అక్కడున్న జనంలో మంచి పేరు పొందిన వాళ్ళే ఉండాలి. ఏంది? మన పాప క్షమణం అప్పుడు మనకి మంచి పేరు ఎప్పుడైతే మనలోకి వచ్చిందో అప్పుడే ఒక పాప నుంచి మనం విడతలవుకున్నట్టు. కాబట్టి ఇదేనా మరి ఒక వాక్యం తెలుసుకున్న బిడ్డలందరికీ మరి నీ హృదయం తెరవబడిందా? నీ హృదయం ఎలా ఉంది? అందుకనే నీ హృదయం ఏ స్థితిలో ఉంది? నీ హృదయము ఏ ఊరు ఎదుట సరైనది కాదన్నారు పేతురు గారు, యోహాను గారు గారడి సీమోని. నీ హృదయం దేవుని ఎదుట సరిగా లేదు. అపొస్తలుల కార్యములో 8:21 అంటాడు, నీ హృదయం దేవుని ఎదుట సరైనది కాదని ఒక గారడి సీమోన్ తోటి పేతురు గారు యోహాను గారు అన్నాడు, నీ హృదయం దేవుని ఎదుట సరైనది కాదు. నువ్వు ద్వారా దుర్నీతి బంధకాలలో చిక్కుబడ్డట్లుగా మాకు కనపడుతుందంటే నువ్వు పాపలు చిక్కున్నావు, నీ మాటల వల్ల చిక్కున్నావు, నీ ఆలోచన వల్ల చిక్కున్నావు. కాబట్టి నీ హృదయం దేవుని ఎదుట సరిగా లేదు. అందుకు దేవుని శక్తి లేదు, నీకు సమాధానం లేదని అపొస్తలుల కార్యంలో పేతురు గారు యోహాను గారు అక్కడ గారడి సీమోని ఎక్స్‌రెక్స్ చేసినట్టు ఉంది. అప్పుడు గారడి సీమోని అంటయ్యా, ఆ దుర్నీతి బంధకాలని చిక్కుపడకుండా మీరే నా కొరకు ప్రార్థన చేయండి దేవుని. చూసారా, మీరు నా కొరకు ప్రార్థన చేస్తే నా పాప నుంచి విడుదల పొందుతా. సీమోన్ గారడి సీమోన్ అన్నాడు, మీరే నా కొరకు ప్రార్థన చేయాలి, పాప నుంచి మరి నేను ప్రార్థన చేయాలి, నువ్వు నా మాట వినాలిగా. ఇంటే ప్రార్థన చేస్తాను, ఇంటే నిన్ను దుర్నీతి బంధకాలను చినిపిస్తావు. వినలేదు అనుకో, ఏది అక్కడ ప్రార్థన ఎక్కడా ప్రార్థన, అక్కడ అన్ని ప్రార్థనలే, ఇడిపించే ప్రార్థన కావాలి. దేవుని స్తోత్రం. అన్ని ప్రార్థనలు ఉన్నాయి, ఇడిపించే ప్రార్థన, నీకు ఒక సత్యం చూపించే ప్రార్థన, నేను ఒక క్రమంలో నడిపించే ప్రార్థన, ఒక భయభీతి పట్టినప్పుడు భయభీతి నుంచి ఇడిపించే ప్రార్థన, ఒక పాపం నుంచి ఇడిపించే ప్రార్థన, ఒక క్రమం నేర్పే ప్రార్థన కావాలి. కానీ నేను అక్కడ చర్చ ఉంది, ఇక్కడ అన్ని చర్చలు లేకుండా ఎందుకంటే ఉంటాయి. ఇడిపించేది కావాలి, నీకు మార్గం చూపించే మార్గదర్శకుడు కావాలి. మార్గం చూపించే మార్గదర్శకుడు ఉన్నప్పుడు నేను ఒక దోషం నుంచి ఇడిపిస్తాడు. ఒక పాపంలో పట్టుబడి ఉంటే ఆ పాప నుంచి నిన్ను ఇడిపించి మొత్తం గ్రహించాడు. ఎవరు? సీమోన్, గారడి సీమోన్ గ్రహించి ఆయన నేను దుర్నీతి బంధకాలు ఉన్నట్లు మీకు కనపడుతుంది కాబట్టి మీరు నా కొరకు ప్రార్థన చేసి నన్ను దేవుని అడగండి. ఎవరు అడగాలంట? మీ పాపం అయితే దేవుడు అంటాడు, నేను పాపం ఉన్నాను కాబట్టి నా వల్ల ఏదో పాపం నుంచి విడుదల పొందటం, మీరే ప్రభువుని అడగండి అని గారడి సీమోను పేతురు గారిని యోహానుతో మాట్లాడినట్లుగా అపొస్తలుల గారు 8:21-22-23 ఉంది ఆ మాట. కాబట్టి మనకు మార్గం చూపించేవారు కావాలి, సత్యాన్ని గ్రహించి
మనం నడవాలి. మార్గం చూపితే సత్యాన్ని గ్రహించి నడవాలి, కానీ సత్యాన్ని గ్రహించకుండా ఇలాగే ఉండమనుకో నిత్యరాజ్యానికి వారసులు మాత్రం కావాలి. అసలు మెయిన్ పాయింట్ తెలిసేస్తుంది, బైబుల్ వాక్యం అని తెలిసేస్తుంది. అన్యాయస్తుల దేవరాజ్యము వారసులు కాలేదు. అన్యాయం ఉన్నారు. ఎవరు పర్లవరాజు పాస్టర్లు కావచ్చు, యాడర్లు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అన్యాయస్తుల దేవరాజ్యము నో లేదు. వాళ్ళకి అన్యాయాన్ని మానుకోవాలంటే పాపాన్ని మానుకున్న వారికే నిత్యరాజ్యము. అవినీతిని మానుకున్నప్పుడే నిత్యరాజ్యం అని ప్రభువు దేవుని వాక్యం తెలియచేస్తుంది. దేవుని చిన్న వాక్యము ప్రభువు దీవికి సావస్తును గాక. మీ అందరికీ వందనాలు.